నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇల్లందు ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీకేఓసి జీఎం ఆఫీసులలో ఉదయం షిఫ్ట్లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘం సింగరేణి ఎన్నికల్లో సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి సింగరేణి ఉద్యోగికి ఉందని, పొందిన ప్రతి హక్కు వెనుక ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు ఉన్నాయన్నారు. ఈనాడు సింగరేణి కార్మికులు ఉద్యోగులుగా గుర్తింపబడి మెరుగైన వేతనాలు పొందుతున్నారంటే దానికి పునాది సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్. సింగరేణి ప్రైవేటీకరణను ఆపేదమున్న సంఘం ఏఐటియుసి అని, జేకేఓసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, 2003 అగ్రిమెంట్ ప్రకారం బొగ్గు తీసే పనులు సింగరేణి ద్వారా తీసే విధంగా చర్యలు తీసుకుంటామని, చదువుకున్న యాక్టింగ్ చేస్తున్న జనరల్ మజ్దూర్లకు 1998 అగ్రిమెంట్ ప్రకారం పదోన్నతులు కల్పించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు దాసరి రాజారాం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి గడదాసు నాగేశ్వరరావు, క్లర్క్ స్టాఫ్ ఇన్ఛార్జ్ షేక్ ముస్తఫా, బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కురిమి సుందర్, ఫిట్ కార్యదర్శులు సంజీవాచారి, అజ్మీరా కిషోర్, వీరన్న, గాలిబ్ సాహెబ్, బొల్లెద్దుల శ్రీనివాస్, మంచాల వెంకటేశ్వర్లు, దాట్ల వెంకటేశ్వర్లు, ప్రవీణ్, జకుల శ్రీనివాస్, పైడిరాజు, నారాయణ, అమ్మ ఆంజనేయులు, షేక్ వలి, సాంబమూర్తి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, పట్టణ కార్యదర్శి బంధం నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో రేపు 27వ తారీఖున సింగరేణి కార్మికుల సంఘాన్ని ఎన్నుకోవడం కోసం సింగరేణి సంస్థ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ సింగరేణిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తు కోసం, వచ్చేటువంటి సమస్యల కోసం మాట్లాడడానికి కోసం కార్మిక సంఘాలని ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసి 7వ తారీఖు 7 సార్లు జరిగేటువంటి 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో నక్షత్రం గుర్తు మీద వేసి సింగరేణి వర్కర్స్ యూనియన్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సింగరేణి వ్యాప్తంగా ముఖ్యంగా ఎల్లందు సంబంధించిన కార్మిక వర్గాన్ని అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఏఐటీసీగా సింగరేణి వర్కర్స్ యూనియన్గా మేము అనేకమైనటువంటి పోరాటాలు 81 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి మన సింగరేణి ఇవాళ సింగరేణి సంస్థలో అనేకమైనటువంటి అగ్రిమెంట్లతో కార్మిక సంఘంగా ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకొని ఇలా అధికారం వచ్చినా రాకపోయినా, ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ఈ కార్మికులు ఉన్నటువంటి సమస్యల మీద చర్చ చేసి అనేకమైనటువంటి అగ్రిమెంట్లు చేసినటువంటి చరిత్ర ఇలా మాకే ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి సంఘాలు మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా వచ్చే సంఘాలు ప్రభుత్వం పోయిన తర్వాత కుప్పగూలిపోతా ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇలా టీజీపీకేఎస్ ప్రభుత్వం కానీ ఇలా వాళ్ళ అధికారం ఉన్నంత వరకే వాళ్ళ యూనియన్లు ఉంటా ఉన్నాయి. అధికారం పోయిన తర్వాత యూనియన్లు ఇలా కర్మయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా ఇలా మొత్తం టోటల్గా 81 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చ కలిగినటువంటి యూనియన్ అనేకమైనటువంటి అగ్రిమెంట్లు చేశాం. ఈ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అనేకమైన హక్కులు ఇవ్వాలా, ఇలా ఉన్నటువంటి దీపావళి బోనస్ ఇవాళ వస్తుందంటే 85,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం వచ్చిందంటే అది సింగరేణి వర్కర్స్ యూనియన్ కామ్రేడ్ విఠలరావు గారు చేసినటువంటి కృషి అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవాళ మరి శేషగిరి గారు మనందరూ తెలుసు, ఈ సింగరేణిలో ఇవాళ గుర్తింపు సంఘం యూనియన్ రిజిస్టర్ చేయాలంటే మరి 1952లో ఆయన ఏదైతుందో సింగరేణి సంఘం పెట్టడం కోసం ఆయన ప్రాణాలు అర్పించి సింగరేణిలో సంఘం పెట్టినటువంటి చరిత్ర ఇవాళ ఏదైతుందో శేషగిరి గారికి ఉంది. ఆయనతో పాటు రంగయ్య పాపయ్య గారు కూడా ఇలా మరి ఏదైతే త్యాగం చేసినటువంటి చరిత్ర ఉంది. కామ్రేడ్ కొమరయ్య గారు ఇవాళ మనందరూ తెలుసు ఇవాళ అనేకమైనటువంటి హక్కులు ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ప్రమోషన్ పాలసీలు కానివ్వండి, ఇలా వచ్చేటువంటి కోల్ ఇండియాలో వచ్చినటువంటి ఏవైతున్నాయో ఇలా వేజ్ బోర్డులో 1వ వేజ్ బోర్డు దాకా 7వ వేజ్ బోర్డు వరకు అన్న ప్రాణం ఉన్నంత వరకు వేజ్ బోర్డులో అనేకమైనటువంటి కోల్ ఇండియా కంటే అదనంగా ఇవాళ రఘునాథ్ రెడ్డి అవార్డు ద్వారా ఇలా అదనంగా ఒక ఇంక్రిమెంట్ తీసుకున్నటువంటి దాఖలాలు కూడా అది ఉన్నాయి. ఇన్సెంటివ్ పాలసీలు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇలా ఉన్నటువంటి వసతి సౌకర్యాలు కానీ, కొత్త మైన్స్ కానీ ఇవాళ ఆలోచన చేయాలా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు 68,000 మంది సింగరేణి కార్మికులు ఉంటే ఇప్పుడు 36,000 మంది సింగరేణి కార్మికులు ఉన్నారు. ఆ రోజు 48 అనుగొండ మైన్స్ ఉంటే ఇలా 22 అనుగొండ మైన్స్ వస్తూ ఉన్నాయి. ఇలా ఓపెన్ కాస్ట్లకు పర్మిషన్ రానటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటికి ప్రైవేటీకరణ మహమ్మారి దవరిస్తూ ఉంది. ఇలా కోలు, ఓబీ అన్ని కూడా ఇలా ప్రైవేటు వాళ్ళే తీస్తూ ఉన్నారు. మరి ఇలా అన్ని తీస్తే ఇలా కార్మికుల భవిష్యత్తు ఏందో ఇలా ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా వేకెన్సీలు ఉన్నాయి. ఇలా బోర్డు వేకెన్సీలు మాట్లాడే దాఖలాలు లేవు. వేకెన్సీ ప్రకారంగా ఫిలప్ చేయడం లేదు. పొలిటికల్ మీదనే, ఎమ్మెల్యేలు, ఎంపీల మీదనే ఆధారపడతా ఉన్నారు. ఇలా 3,000 కోట్ల రూపాయలు సింగరేణిలో అదనంగా లాభం ఉన్నటువంటి సింగరేణి సంస్థని ఇలా 5,000 కోట్ల రూపాయలకి ఇలా నష్టంలో తీసుకుపోయారు. దానికి ఉదాహరణ మీకు అంతా కూడా తెలుసు. ఇవాళ ఏరియాస్ను కూడా ఏదైనటువంటి పరిస్థితి ఈ సింగరేణి సంస్థలో దాపరిస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ ప్రతి ఎమ్మెల్యేలకు 2 కోట్ల రూపాయలు ఇలా సింగరేణి సంస్థ పే చేస్తుంది ప్రతి సంవత్సరం. అట్లే 10 ఏరియాలలో 11 ఏరియాలు వస్తూ ఉన్నాయి.
అదేవిధంగా ఇవాళ ఎక్కడే కానీ నిజామాబాద్లో కానీ సిరిసిల్లో కానీ అదేవిధంగా కామారెడ్డిలో కానీ ఎక్కడ ఉన్న సింగరేణి డబ్బు తీసుకుపోయి ఇలా వాళ్ళ SSR ఫండ్స్ మీద ఇలా మొత్తం తీసుకుపోయి ఖర్చు పెడతా ఉన్నారు. మెడికల్ కాలేజ్ పేరు మీద 500 కోట్లు ఇస్తా ఉన్నారు. భద్రాచలం ముంపు గ్రామాలకు 500 కోట్లు ఇస్తా ఉన్నారు. సీసీ కెమెరాలు 500 పెట్టాలంటే ఇలా కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇలా అన్ని ఉన్నటువంటి స్థానిక సమస్యలు సింగరేణి ఏరియాలో అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి. దాన్ని కబ్జా చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు కబ్జా చేస్తా ఉన్నారు. నాయకులు కబ్జా చేస్తా ఉన్నారు. ఎవరు కబ్జా చేసినా కూడా ఇలా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకే గతంలో మేము 3 సార్లు గెలిచాం. 3 సార్లు స్వచ్ఛందంగా సింగరేణి ట్రేడ్ యూనియన్ ప్రభుత్వ పరంగా ట్రేడ్ యూనియన్ ప్రభుత్వాన్ని పాలించాలా, అదేవిధంగా సింగరేణిలో ట్రేడ్ యూనియన్ సింగరేణి కార్మికుల సమస్యల మీద పోరాటం చేయాలా, సింగరేణి యూనియనే మాట్లాడాలి, అగ్రిమెంట్ చేయాలి. ఇది ఆనవాయితీ. అందుకే సింగరేణిలో ఎన్నికలు పెడతా ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, ఇది ప్రభుత్వ పరంగా ఎన్నికలు కావు, సింగరేణి ఎన్నికలే. కాబట్టి ఈసారి తప్పనిసరిగా పోయినసారి గతంలో అనేకమైనటువంటి ప్రభావాలు పెట్టి ఆ రోజు గెలిచినటువంటి సంఘం ఇవాళ ఏం జరిగిపోతుందో మీరు ఆలోచన చేయండి. ఈసారి తప్పనిసరిగా గెలిస్తే సింగరేణికి ఇచ్చిన 44 ఏవైతేనో మేనిఫెస్టో ఇచ్చినాం, ఆ ఉన్నటువంటి మేనిఫెస్టో అన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నక్షత్రం గుర్తు కామ్రేడ్ కొమరయ్య గారు ఏదైతే ఆకాంక్ష మీద ఉందో నక్షత్రం ధృవతారగా ఉన్నటువంటి కొమరయ్య గారి గుర్తు మీద మీ అందరూ కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మీ అందరినీ నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. సింగరేణిలో రేపు 27 తారీఖు నాడు 7వసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా 39,000 మంది పైచిలుకు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ 7వసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 సంఘాలు ఇలా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. అందులో AITUC అనుబంధ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పోటీ చేస్తూ ఉన్నది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పూర్వం మరి సింగరేణిలో అనేక లాభాలతోటి ఉన్నటువంటి పరిస్థితి ఉండే. 2014 పూర్వం సింగరేణి మిగులు బడ్జెట్ తోటి 2,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఉంటే ఇవాళ సింగరేణిలో 5,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డది. దీనికి కారకులు ఎవరు? గత పాలకులు, మరి గతంలో ఉన్నటువంటి గుర్తింపు సంఘం. వారి వైఫల్యాల వల్ల ఇలా సింగరేణి నిర్వీర్యం అవుతున్న పరిస్థితి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కార్మికులు కుదించబడతా ఉన్నారు, పని భారం పెరుగుతూ ఉన్నది, అనేక హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. నాడు గుర్తింపు సంఘంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ AITUC అనేకటువంటి హక్కులను తీసుకొస్తే ఆ హక్కులే ఈరోజు కార్మికులు తీసుకుంటున్నారు తప్ప కొత్త హక్కు వచ్చిన పాపాన పోలే. ఈ రోజు గుర్తింపు సంఘం ఎన్నికల్లో మరి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రధానంగా 48 డిమాండ్లతోటి ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నది. మా మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఈ సింగరేణిలో ఉన్నటువంటి మెడికల్ అన్ఫిట్ అయినటువంటి కార్మికులకు ఏదైతే ట్రేడ్స్మెన్ సూపర్వైజర్ సోదరులు ఉన్నారో వాళ్ళని జనరల్ మజూరు చేస్తున్న పాపం ఉన్నది. ఆ పాపాన్ని తీసుకోవడం కోసం, దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళందరికీ కూడా సూటబుల్ ఉద్యోగాలు ఇప్పించే దానికోసం ఒక డిమాండ్ ప్రధానంగా పెట్టడం జరిగింది. అదే కాదు, ఏ టెక్నికల్ సూపర్వైజర్ స్టాఫ్ సోదరులకు ప్రమోషన్ పాలసీల విషయంలో కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఛార్జీల విషయంలో కూడా ఈరోజు డిమాండ్ పెట్టడం జరిగింది. అదే కాదు, ఇవాళ సింగరేణిలో 17,000 పైచీలకు యువ కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఆ 17,000 మంది యువ కార్మికులు ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఇవాళ క్లర్కుల స్థానంలో ఉద్యోగాలు నిర్వహిస్తా ఉన్నారు. ఏ కోశాన కూడా వాళ్ళకి లాభం లేనటువంటి పరిస్థితి, వాళ్ళ శ్రమ దోపిడీకి గురవుతా ఉన్నారు. అటువంటి యువ కార్మికులకు పక్షాన మరి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళకు వెన్నుదండుగా ఏదైతే 17,000 మంది కార్మికులు పనిచేస్తానో అందులో ఉన్నటువంటి ఉద్యోగులు ఏదైతే ఉన్నత విద్య చదువుకునే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులందరికీ కూడా క్లర్కలు వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి వాటిని పరిగణనలు తీసుకొని వాళ్ళు పనిచేసేటువంటి సోదరులందరికీ కూడా, యాక్టింగ్ చేస్తున్న సోదరులందరికీ కూడా క్లర్కర్ స్టాఫ్ ప్రమోషన్లు కల్పించే దానికోసం, పోరాటం చేసే దానికోసం ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాదు, ఇవాళ సింగరేణి కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అనేక మంది కార్మికులు ఇవాళ కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి దుస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ అడుగుతా ఉన్నాం, సింగరేణిని ఇవాళ ఉన్నటువంటి అనేక జాగాలు ఉన్నాయి. ఇవాళ ఇళ్లందులో కూడా ఉన్న MQ, TQ కోటర్లు కూలగొట్టి ఇలా మున్సిపాలిటీకి ఇస్తే వాళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారు, దాని మీద బిల్డింగులు కట్టి. ఎందుకు 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి కార్మికుడికి 200 గజాలు జాగా ఎందుకు ఇవ్వని ఇలా కార్మిక వర్గాన్ని తరఫున ఈ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం.
ఇది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కార్మికులు 200 గజాల జాగా ఇవ్వాలి, 26 లక్షల రుణం ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టుకునే దానికోసం కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మెడికల్ దందా జరుగుతూ ఉన్నది. ఈ మెడికల్ దందాను కూడా అరికట్టి గతంలో 1981లో ఆనాడు కుమరయ్య గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారంగా యావత్ కార్మిక వర్గానికి 2 సంవత్సరాల సర్వీస్ ఉంటే అతను అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన్ని అన్ఫిట్ చేయాలి, కొడుకును ఫిట్ చేసి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. అంతేకాదు ఇవాళ అనేక రకమైనటువంటి పారామెడికల్ సమస్యలు కానీ, క్లర్కల్ స్టాఫ్ సమస్యలు కానీ, జనరల్ మజ్దూర్ల సమస్యలు కానీ, వివిధ రకాల ప్రమోషన్ పాలసీలు అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా ఒక చీకటి ఒప్పందం ద్వారా ఇవాళ మైనింగ్ స్టాఫ్ అనగదొక్కబడతా ఉన్నది. ఈ రోజు సింగరేణిల గతంలో ఏంటంటే డిక్లేరింగ్లు చేసుకొని, సాఫ్ట్వేర్ వేసుకొని, అన్ని రకాల ట్రైనింగ్లు చేసుకొని ఓర్మెన్లు అయ్యేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఎక్స్టర్నల్ ద్వారా డిప్లొమా చేసినటువంటి పిల్లల్ని మైనింగ్ స్టాఫ్ను అపాయింట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అపాయింట్మెంట్ చేసినటువంటి ఆ మైనింగ్ స్టాఫ్ సోదరులకు ఏం జరిగింది? ఇవాళ చీకటి ఒప్పందం ద్వారా 5 సంవత్సరాలకి బి గ్రేడ్ ఇచ్చే ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితికి ఇవాళ టీబీజీకేసు గత పాలక వర్గం చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే జేఎంఈటీ ప్రకారంగా జూనియర్ టెక్నికల్ మైనింగ్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి 2 సంవత్సరాల్లో బి గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని ఓవర్మెన్లుగా చేసినటువంటి చరిత్ర మరి ఏఐటీసీకి ఉన్నది. నూతన గనుల సాధన కోసం, ప్రైవేటీకరణ వ్యతిరేకన కోసం, రాజకీయ దోపిడీకి వ్యతిరేకంగా, రాజకీయ జోక్యం వ్యతిరేకంగా రేపు గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటుని సీరియల్ నెంబర్ 11 పైన నక్షత్రం గుర్తుపై ఓటేసి మీరు గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఏఐటీసీని గెలిపించి అగ్రభాగాన నిలపాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.